రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇప్పుడు చూసినట్టయితే రేపు మోడీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని వస్తున్నారు. అంటే కొన్ని సమస్యలు, కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది ఉత్తరాంధ్ర జర్నీలో అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి సార్, ఓవరాల్గా ఎలా చూడాలి? ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఉత్తరాంధ్రకి ఇది మణిహారం. రెండవది గేట్వే ఆఫ్ ఆంధ్ర ఎకనామిక్ ప్రాస్పరిటీ స్థాయిలో జరుగుతుంది. దానికి తగినట్టే గత చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మంత్రులు, పాలక పార్టీ నాయకులు అందరూ దీని మీదే ఫోకస్ పెట్టారు. 2 రోజులు స్కూళ్ళకు సెలవులు కూడా ఇచ్చారు, పిల్లలందరినీ కూడా పూర్తిగా అక్కడ పెట్టాలని. సో చాలా హంగామా అయితే చాలా భారీ ఎత్తున జరుగుతోంది. నిజానికి గత 2 ప్రభుత్వాల హయాం నుంచి భోగాపురం మీద చాలా చర్చ జరుగుతూ వచ్చింది. కొన్నిసార్లు ఉత్సాహం, కొంతేమో విమర్శలు, వీటన్నిటి తర్వాత అనేక మార్పులు చేర్పులు కూడా జరిగాయి. ఇప్పుడు చూస్తుంటే కనుక మోదీ గారు ప్రధానమంత్రి వచ్చి పాల్గొనటం, ఆయన పిలవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి వెళ్ళారు. దీని అంతటిని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎవరి క్రెడిట్? ఈ క్రెడిట్ వార్స్ ఒకటి ఉన్నాయి కదా, క్రెడిట్ వార్ నడుస్తుంది. జగన్ గారు ఓపెన్ గానే విమర్శించారు. నిన్న కూడా ఆయన సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికని వెళ్ళినప్పుడు అక్కడ అంతా మేము చేస్తే పని చేసింది మేము, ప్రచారం చేసుకుంటుంది వాళ్ళని ఆయన అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళేమో వీళ్ళ క్రెడిట్ చోరీ డిజార్డర్ పట్టింది, ప్రతిదాన్ని మేమే చేసామంటారని అదొకటి సిడిఓ ఏదో అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో రైతులు, స్థానికులు మటుకు మాకు పరిహారం ఇవ్వడంలో జాప్యమైంది, కొంతమందికి ఇంకా ఇవ్వలేదు, ఉద్యోగాల కల్పన కూడా స్థానికులకే ఉద్యోగాలు అన్నది కూడా పూర్తిగా అమలు జరగలేదు అన్న నిరసన కూడా ఉంది. ఇదే కాకుండా ప్రమోద్, మీకు తెలుసు ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం అక్కడంతా డేటా సెంటర్లు కావచ్చు, విశాఖ ఉక్కులో ప్రమాదాలు, అది మూతపడుతున్న పరిస్థితి, ఇంకో ఏమైనా ఆర్సెల్ఆర్ మీటరు, ఇంకా కొన్ని డేటా సెంటర్లు, ఇలా బాగా ఉద్రిక్తంగా ఉంది ఉత్తరాంధ్ర. ఈ పరిస్థితుల్లో మోదీ గారిని తీసుకొని రావటం అన్నది రాజకీయంగా చాలా అవసరమని కూటమి భావిస్తుంది. మీరు ఒకసారి తిరగేస్తే కనుక ప్రతి 5-6 నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి తప్పకుండా ప్రధానమంత్రిని తీసుకొని రావటం, దాని మీద భారీ షో చేయటం, ఇది తప్పనిసరి అవసరంలాగా మారింది. ఇప్పుడు కూడా మోదీ రావటం అన్నది చాలా ఊపునిస్తుందని కూటమి నాయకులు అనుకుంటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ముఖ్యమైన ఇందాక మనం అనుకున్నవి, అసలు విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉండగా భోగాపురం ఎందుకు అంటే, విశాఖ విమానాశ్రయం నౌకా దళానికి సంబంధించింది. రేపు ఆగస్టు 17 నుంచి మోదీ 1వ తారీఖు దీన్ని ప్రారంభిస్తే 17వ తారీఖు నుంచి విశాఖ విమానాశ్రయం పూర్తిగా మూతపడుతుంది. సో దీని మీద కూడా ఒక్కసారి పౌర అవసరాలకి మూసేస్తారు. పౌర అవసరాలకు నేవీ వాళ్ళు వాడుకుంటారు, లేదా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అట్లా వాడవచ్చు. బేగంపేట కంటే ఇంకా ఎక్కువ వాడవచ్చు, ఎందుకంటే అది నేవీ సెంటర్ కాబట్టి. ఇక్కడ కూడా బేగంపేట దగ్గర కూడా కంటోన్మెంట్ ఉంది, కానీ ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు క్రెడిట్ వార్ అంటే, నేను చివరికి ఏపీ వెంకటేశ్వరరావు తీర్పు లాంటిది చెప్పారు. ఏమని అంటే, ఇద్దరు చేశారులే, 5,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తే అది రైతుల్లో చాలా నిరసన వచ్చింది. 5,000 ఎకరాలు అక్కర్లేదు, 2,000 ఎకరాలు చాలని జగన్మోహన్ రెడ్డి దాన్ని కొంచెం కుదించి ఆ మేరకు భూసేకరణ ఉత్తర్వులు, వాటికి చెల్లింపులు ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన దిగిపోతే మీరు చేస్తున్నారు, దీని మీద అంత బుర్రపగలు కొట్టుకోవటం ఎందుకన్న పద్ధతిలో ఆయన అన్నారు. అది నిజంగా వాస్తవమే. అన్నింటినీ మించి అప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు ఇది జిఎంఆర్కు రావటం అనే విషయంలో ఏం పెద్ద తేడా లేదు. మధ్యలో కొన్ని రోజులు అదాని పేరు వినిపించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఐఏ అనేది దీనికి పాడుకోవడానికి మొదట ప్రయత్నించి వాళ్ళు దగ్గరకు వచ్చారు. కానీ ఆ టెండర్ షరతులు అవన్నీ మార్చి వాళ్ళు పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేశారు. ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళేమో సహజంగా అయింది, ఆ మల్లికార్జునరావుది, గ్రంథి మల్లికార్జునరావు అయింది ఆ ప్రాంతమే, నా ప్రాంతాన్ని నేను సేవ చేయడం కోసం, దీన్ని తృప్తి కోసం కడుతున్నానని ఆయన అన్నారు. అయితే ఒక వాస్తవం ఏమంటే, పెట్టుబడి పెట్టింది ఏం లేదు, 100 కోట్లు కూడా పెట్టలేదు వాళ్ళు. 5,000 కోట్లు అవుతుంది అనుకుంటే 5,000 కోట్లలో ప్రభుత్వము 1,000 కోట్లు తను పెట్టింది, 3,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు ఇప్పించారు. సో ఈ విధంగా జిఎంఆర్ నుంచి తర్వాత ఇంకొకరు ఎవరైతే ఉంది వాళ్ళు లోన్స్, ఫైనాన్సెస్ రైజ్ చేయడం తప్ప ఇంకోటి చేసిందేం లేదు.
ఉద్యోగాల కల్పనలో కూడా ఇప్పటి వరకు తమ వాళ్ళకేమి స్థానికులకు ఇవ్వడం లేదని తెలుగుదేశం నాయకులే నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. పరిహారం చెల్లింపులో కూడా వెనకబాటు ఉంది. ఇంకోటి ఏమో విశాఖ నుంచి తీసేయడం వల్ల ఓ 1500 రూపాయల దాకా మేము పెట్టాల్సి వస్తుంది ఈ రాకపోకలకని విశాఖ వాసుల్లో అసంతృప్తి కూడా ఉంది. సరే, అదే హైదరాబాద్లో కూడా అక్కడ రాజీవ్ గాంధీ శంషాబాద్ రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఏదైనా ఫైనాన్షియల్ హబ్ లాగా, కార్పొరేట్ క్యాపిటల్ లాగా పెరుగుతున్న విశాఖపట్నానికి విమానాశ్రయం దగ్గరలో ఉంటుంది. అది కూడా వరల్డ్ క్లాస్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా చెప్పేది విమానాశ్రయం ఉంటే ఇన్వెస్టర్స్ వేగంగా వస్తారు. ఎవరినైనా ఇన్వెస్టర్ని అడిగితే వాళ్ళు వెంటనే మీ దగ్గర విమానాశ్రయం ఉందా, ఎయిర్పోర్ట్ ఉందా, ఉంటే ఎంత దూరంలో ఉంటుంది, ఇవి అడుగుతారు. అందుకని హైదరాబాద్ కూడా ఇది ఇచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది అని. మీరు ప్రమోద్ చూస్తే హైదరాబాద్ విమానాశ్రయం కూడా చంద్రబాబు ఉండగా మొదలుపెట్టారు, రాజశేఖర రెడ్డి ఉండగా పూర్తి చేశారు. సో అదే ఏది ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి ఈ విషయంలో మటుకు మరీ దీని మీద అతిశయోక్తులు చెప్పేసి దీంతోనే ఏదో మారిపోతుందని చెప్పడం అదే అతిశయోక్తి. అదే సమయంలో మేమంటే మేమేమి కొట్టుకోవడం కూడా బొత్తిగా ఏమీ అవసరం లేని పని. కేంద్రం చేసేది కూడా పెద్దగా ఏమీ లేదు. కేంద్రాన్ని అనేక విధాలు అడిగారు. కానీ ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత కూడా 2036 వరకు ఈ ప్రభుత్వానికి ఏమి రాదు. 2036 నుంచి ఒక టికెట్ అమ్మితే 300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అదే మొత్తం. కానీ వాళ్ళకు డీల్ 60 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి అనేక విధాల కంపెనీకి ప్రయోజనం కలుగుతుండలో సందేహం లేదు. ఇంకొకటి అందరూ అనేది అల్లూరు సీతారామరాజు పేరు పెట్టవచ్చు, కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది ప్రధానంగా ఆదివాసీ ప్రాంతం. వెనకబడిన గిరిజనులు వాళ్ళ వెనకబాటు, దానికి సంబంధించిన చర్యలు ఏమీ లేకుండా ఈ విమానాశ్రయం వల్ల అదే మురిపిస్తే ఉపయోగం ఏంటి అని కూడా స్థానికుల నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి. నిజంగా ఇది కానీ ఇంకా కొన్ని కానీ అలాంటి విమర్శలు లేకుండా చేయాలంటే తప్పకుండా వాళ్ళకు ఉపాధి కల్పించటము, వాళ్ళకు సహాయం చేయటము, పర్యావరణ దెబ్బతినకుండా చూడటము, ఇవన్నీ చాలా అవసరం. ఒక ఈ అంశమే కాదు, డేటా సెంటర్లు అయినా రకరకాల పేర్లతో భూములు కేటాయించడం అనేది అక్కడ ఒక భారీ కార్యక్రమంలాగా మారిపోయింది. దీని మీద చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు నిన్ననే హైకోర్టులో ఈ ఒక డేటా సెంటర్కు భూమి ఇవ్వటం అన్న దాని మీద వస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటికిప్పుడు ఏం భూమి తీసుకోమో, అవసరమైనప్పుడు తీసుకుంటామన్నారు. కానీ భూమి 870 ఎకరాలు కావాలని జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీసుకుంటారు కదా. అందుకనే ఇక్కడ రెండు ముఖాల్లాగా కనిపిస్తుంది. కొంత అభివృద్ధి జరగాలి, కదలిక వస్తుంది, విమానాశ్రయం ఆకర్షణ, కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి అనేది ఒకటి ఉన్నప్పటికీ భూములు తీసుకోవటము, అక్కడ స్థానికులకు పెద్దగా ప్రయోజనం లేకపోవటము, విశాఖపట్నానికి దూరం కావటము, నాలుగోది నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా బ్యాంకుల నుంచి వచ్చినవి ఇవే అవ్వటము, ఈ సమతుల్యత లేదు అనే ఒక అభిప్రాయం మటుకు బలంగా ఉంది. ఇంకా మోదీ రేపు వచ్చి ఏం చెప్తారు, ఆయన మామూలుగా ఇచ్చే ఉత్సాహం ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు జాతీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సభ జరుగుతుంది. మనం రేపు చూడాలి ఇంకా. రైట్ సార్.